హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. పిల్లల విషయానికి వస్తే ఎన్నో రకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి పేరెంట్స్కి. అసలు వాళ్ళ ఫుడ్ విషయం అయితే ఏంటి, స్లీప్ విషయం అయితే ఏంటి, ఇంకా ఏ రకంగా అయినా సరే ఎన్నో రకాల ఆలోచనలు, సందేహాలు, ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయాలంటే మనతో పాటు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిన ఎవరో ఒక పర్సన్ అయితే ఉండాల్సిందే. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ షర్మిల గారు, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఇప్పుడు మేడంతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ క్లియర్గా అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ విజిత. హాయ్ వ్యూవర్స్. మ్యామ్, టాపిక్ విషయానికి వస్తే పిల్లల్లో సాధారణంగా వచ్చే సమస్యలు ఏంటి, అసలు జనరల్గా అసలు ఎందుకు వస్తుంటాయి అటువంటి సమస్యలు, వాటి నుంచి మనం అరికట్టాలి, బయటపడాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? సో పిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు మనకి పూర్వానికి ఇప్పటికీ తేడా వచ్చింది. పూర్వం ఏంటంటే టైఫాయిడ్ వచ్చింది, టీబీ వచ్చింది, లేదా ఇంకొక ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ డెత్ సెంటెన్స్. బట్ అగైన్ ఇంకొక సందర్భంలో చెప్తాను. ఇప్పుడు మళ్ళీ టీబీ హ్యాస్ మేడ్ ఎ బిగ్ కమ్బ్యాక్, టైఫాయిడ్ హ్యాస్ మేడ్ ఎ బిగ్ కమ్బ్యాక్. కానీ మనకి యాంటీబయాటిక్స్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఇదివరకటంత ఆందోళన, అది రాగానే ఇంకా లైఫ్ ఎండ్ అవుతుంది అనే సమస్య లేదు. అయితే లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు లైఫ్ స్పాన్ 1700s లో 25 to 35 అనేవారు. అంటే ఒక 60-70% పీపుల్ 35 years బియాండ్ అసలు చూసేవారు కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ లైఫ్ స్పాన్ 70+. అవును మేడం, 70+. బట్ క్వాలిటీ ఏంటి, ఏమేమి అదర్ థింగ్స్ వస్తున్నాయి రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ద అదర్ డే నేను ఒక 6-year-old చైల్డ్ని డిప్రెషన్తో చూసాను. 6 year old. ఎట్లా డయాగ్నోస్ చేస్తాం? 6 to 7-year-old చీటికి మాటికి ఏడుస్తోంది, చిరాకు పడుతోంది, కొడుతోంది తన అన్నని. సో అక్కడ నుంచి లైక్ ఇలా ప్రజెంట్ అవుతాయి యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ. అండ్ అవి రావటానికి కారణాలు చాలా ఉంటాయి. దట్ విల్ డూ ఇన్ డిఫరెంట్ సెషన్. సో ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకి గురి చేస్తున్న హెల్త్ సమస్య ఏంటంటే మానసిక సమస్యలు. అవి చిన్నతనంలోనూ పెద్దవాళ్ళలోనూ. మానసిక సమస్యలు పిల్లవాళ్ళలో అంటే యాంగ్జైటీ, డిప్రెషన్, సరే బైపోలార్, ఇవి కాకుండా ఆటిజం, ADHD. అవును మ్యామ్, ఇది మెయిన్ చంక్. యాక్చువల్లీ WHO చెప్పింది జస్ట్ కోవిడ్ రాకముందే, నెక్స్ట్ పాండమిక్ అంటే మొత్తం ప్రపంచాన్ని ఎన్గల్ఫ్ చేసే ప్రాబ్లం ఏంటి అని అంటే సైకియాట్రిక్ ఇల్నెసెస్ అని. ఓకే. సో అది నిజం ఉంది, నాకు కనిపిస్తోంది. ఎవ్రీ డే 1 or 2 people out of 20 న్యూగా డయాగ్నోస్ అవుతున్న ADHD కానీ ఆటిజం కానీ, అండ్ వాటి నుంచి కానీ వాటికి ఇండిపెండెంట్గా కానీ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. టీనేజర్స్లో ప్రాబబ్లీ మనకి వరల్డ్ వైడ్ 1.2 billion టీనేజర్స్ ఉన్నారు. నేను పెద్దగా ఆలోచించకుండా చెప్పగలను 70% ఆఫ్ దెమ్కి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 70%, వేరియింగ్ డిగ్రీస్. అంటే డిస్ఫంక్షనల్ అయ్యేవాళ్ళు మేబీ 30% అవ్వచ్చు. బట్ మిగతా 70%లో కూడా అట్లీస్ట్ ఇంకొక 30% సఫర్ అవుతున్నారు. కొంతవరకు వాళ్ళ దాన్ని ఏంటంటే మన డిజబిలిటీ ఇండెక్స్ని పెంచుతోంది. అంటే మన బెస్ట్ మనం చెయ్యకుండా ఆపుతోంది. సో సైకియాట్రిక్ ఇల్నెస్ ఈజ్ ప్రాబబ్లీ నౌ ఆఫ్ గ్రేట్ కన్సర్న్. సైకియాట్రీ అంటే మామూలుగా జనాలకు ఉండే ఇంప్రెషన్ ఏంటంటే పిచ్చి అని. పిచ్చి కాదు, అన్ని రకాల ఆందోళన సైకియాట్రిక్ ప్రాబ్లమే. డిప్రెస్డ్గా ఉండటము సైకియాట్రిక్ ప్రాబ్లమే. కొన్ని రకాల అటెన్షన్ ఇవ్వలేకపోవటము, ఫోకస్ చేయలేకపోవటం, హైపర్ యాక్టివ్గా ఉండటం, తర్వాత సమయం, సందర్భం, సర్కమ్స్టాన్స్కి తగ్గట్టుగా మనం రియాక్ట్ అవ్వలేకపోవటం. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్, మానసికమైన ప్రాబ్లమ్స్. ఇవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. అండ్ రెండోది ఐ సంబంధిత వ్యాధులు. ఐ రిమెంబర్ నేను స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్లో నేను హై మయోప్ని. సో మేబీ 3-4 ఉండే స్పెక్టకల్స్. ఇప్పుడు నేను ఏమాత్రం ఎగ్జాజరేట్ చేయకుండా చెప్తున్నాను, సే అరౌండ్ 5th, 6th క్లాస్కి వచ్చేటప్పటికి ప్రాపర్గా టెస్ట్ చేస్తే more than 50%కి స్పెక్టకల్స్ ఉంటాయి. రైట్ మేడం, అవును. అండ్ యాక్చువల్గా దీని గురించి
జపాన్లో అనుకుంటా వన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఆల్రెడీ మ్యాండేటరీగా ఎవ్రీ డే 1 అవర్ అవుట్డోర్ యాక్టివిటీ ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఓకే. అండ్ ఇంటికి హోంవర్క్స్ ఇవ్వకుండా అట్లీస్ట్ ఒక ఏజ్ వరకు అంటే నియర్ వర్క్ అని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. ఫార్ ఆఫ్ అంటే ఓపెన్ స్పేసెస్లో ఆడుకోవటం, మన ఫోకస్ నియర్ ఆబ్జెక్ట్స్ మీద పెట్టకుండా ఆడుకుంటున్నప్పుడు, మైదానంలో ఆడుకుంటున్నప్పుడు యూఆర్ నాట్ ఫోకసింగ్ ఎట్ వన్ పాయింట్, యూర్ జనరలీ రిలాక్సింగ్ ఇన్ యువర్ విజన్. సో అలా చేయటం మూలాన మయోపియా తగ్గే అవకాశం అట్లీస్ట్ ఓకే. ఇంతమందికి రాకుండా ఆపొచ్చు అని కనుక్కున్నారు. రాను రాను మనకు నిజంగా అలా And బయట ఆడుకునే actually, ఆటలే తగ్గిపోయాయి. ఆ గేమ్స్ మూలాన సైకాట్రిక్ ఇల్నెసెస్ కూడా తగ్గుతాయి. సో అది మోర్ దాన్ వన్ వే ఉపయోగపడుతుంది పిల్లలకి. సో కంపల్సరీ గేమ్స్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మన స్కూల్స్లో ఇంకా చాలా వాటిల్లో వీక్లీ 2 hours ఉంటుంది. అండ్ నేను ప్రౌడ్గా చెప్పగలను, నేను చదువుకునేటప్పుడు మా స్కూల్లో కంపల్సరీ 1 hour గేమ్స్ డైలీ. నేను క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివాను. సో అక్కడ ఏంటంటే కేన్ పట్టుకుని వచ్చేవారు బ్రదర్. నాలంటాళ్ళు కొంతమంది బెంచుల కింద దాక్కుని హోంవర్క్ చేసుకునేవారు. సో వాళ్ళని కేన్తో కొట్టి బయటికి లాగేవారు. మీకు ఇష్టం ఉండేది కదా మేడం? ఐ వాజ్ ఎ టోటల్ బుక్ వామ్. ఓకే. ఓకే. నాకు అలర్జీస్ ఉండేవి. సో కంఫర్టబుల్గా ఉండేది కాదు ఆడుకోవటం. ఓకే. డాక్టర్స్ అంటే డాక్టర్ అవ్వాలంటే ఎక్కువ చదవాలి అంటారు. మీకు అప్పుడే తెలిసిపోయిందేమో మేడం ఎక్కువ చదవాలి అంటే నేను ఐ యూస్ టు లైక్ రీడింగ్ బుక్స్. అదే ఇదర్ అకాడమిక్ ఆర్ నాన్ అకాడమిక్, బుక్ రీడింగ్ వాజ్ మై ప్యాషన్. సో ఎనీవేస్ ఇప్పుడు ఇట్ ఈస్ మ్యాండేటరీ, అందరూ ఆడుకోవాలి. అండ్ ఆటల్లోనే చాలా రకాలుగా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆపేవి చాలా ఉంటాయి. ఓకే. ఏంటంటే పియర్ గ్రూప్తో ఇంటరాక్షన్. మనలాంటి వాళ్ళు ఒక 10 మందితో మనం మాట్లాడుకుంటూ ఉంటే మన లైఫ్ బాగానే ఉందని తెలుస్తుంది. అవును, మనం కూడా అదే కదా చేస్తాము. అంతేమా. లేదా మనకు వచ్చిన సమస్యలకి మన ఏజ్ గ్రూపు, మన మెంటల్ ఏజ్ ఉన్న వాళ్ళ సొల్యూషన్స్ కూడా ఇస్తారు. అంతే. ఓకే. సో ఆన్ ఏ మోర్ సీరియస్ నోట్, ఎస్, ఫిజికల్ యాక్టివిటీ జరిగినప్పుడు, మన పీర్ గ్రూప్తో హ్యూమన్ ఇంటరాక్షన్ పెరిగినప్పుడు, ఈ రెండే ప్రాబ్లం అయ్యింది. ఇప్పుడు ఈ జబ్బులు రావడానికి కూడా ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది, అవును, హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గింది. గ్యాడ్జెట్ యూస్ మూలాన మయోపియా కానీ సైకియాట్రిక్ ఇల్నెసెస్ కానీ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఓకే. గ్యాడ్జెట్ యూస్ గురించి చేసిన కొన్ని స్టడీస్లో ఆల్మోస్ట్ 8 hours per day, వెస్టర్న్ కంట్రీస్లో చేశారు ఇది, 8 hours per day యావరేజ్గా చిల్డ్రన్ గ్యాడ్జెట్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఎట్లా అంటే వాళ్ళకి బోత్ అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ యూసేజ్. సో ఇప్పుడు కూడా మన దగ్గర స్కూల్స్ని కూడా మేము అంతా డిజిటలైజ్ చేస్తున్నాము, గ్యాడ్జెట్స్లో చెప్తున్నాం. ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. కానీ జనరల్గా పేరెంట్స్ అట్లాంటి వాటికి చేస్తారు. సో అది మనం ఎలానూ మార్చలేం కాబట్టి నాన్ అకాడమిక్గా ఇంట్లో మళ్ళీ గ్యాడ్జెట్స్ ఇవ్వటం తగ్గించాలి. ఓకే. సో యావరేజ్గా 2 ఏళ్ల లోపు పిల్లలకి, నేను ఇది చాలాసార్లు అన్ని వీడియోస్లోనే ఇది మాట్లాడతాను, నేను టోటల్లీ అగెయిన్స్ట్ గ్యాడ్జెట్స్. స్క్రీన్ టైం గురించి ఎంతమందికి ఇది తెలిస్తే అంత మంచి జరుగుతుందనే ఆశతో చెప్తున్నాను. ఓకే. బిలో 2 years పిల్లలకి అసలు గ్యాడ్జెట్స్ జోలికి వెళ్ళనివ్వద్దు. గ్యాడ్జెట్స్లో నుంచి మీరు నేర్పించేవి ఏ రకంగానూ పనిచేయవు. చాలా మంది మంత్స్ బేబీస్ కూడా తినిపించేటప్పుడు ఫోన్ ముందు పెడుతున్నారు మేడం. ఫోన్ ముందు పెడుతున్నారు, దాంట్లో నుంచి రైమ్స్ చెప్తే, ఏబిసిడీలు చెప్తే, 1 2 3 చెప్తే, అవును, వాళ్ళు మళ్ళీ ప్యారెట్స్ లాగా చెప్తూ ఉంటే చాలా నేర్పించేసాము అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను ద యంగెస్ట్ చైల్డ్ హూ షోడ్ ఫీచర్స్ ఆఫ్ ఆటిజం ఈజ్ 8 month old. 8 months. అండ్ ఒక 1.5 month హిస్టరీలోకి వెళ్తే ఆల్రెడీ గంటల తరబడి ఫోన్లు చూపిస్తున్నారు ఆ పాపకి. ఓకే. ఆపితే విత్ ఇన్ 1.5 months పాప రెస్పాన్సెస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఆటోమేటిక్ చేంజ్ అయిపోతాయా మేడం? చేంజ్ అయినాయి ఆ పాపలో. అది స్క్రీన్ ఇండ్యూస్డ్ కాబట్టి. ఓకే. ఓకే. ఆటిజంలో చాలా రకాలు ఉంటాయి. సో కావాలని వాళ్ళ బుర్రలన్నీ పాడు చేయకుండా, ముందే చాలా ఉన్నాయి ఎన్వైరన్మెంట్లో. అవునవును. సో మీరు కూడా యాడ్ ఆన్ చేయొద్దు. సో ఇప్పుడు సైకియాట్రిక్ ఇల్నెసెస్, ఐ సంబంధిత ప్రాబ్లమ్స్, ఆటో ఇమ్యూనిటీ. ఓకే.
సో ఇవి మెయిన్గా ప్రపంచాన్ని ఎన్గల్ఫ్ చేస్తున్నాయి. ఇన్ఫెక్షన్స్ కూడా రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఓకే. రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ ఉంది, డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ ఎక్కువైంది. ఓకే. హెచ్ఐవి మూలాన అవ్వచ్చు, లేదా ఇతరత్ర ట్రీట్మెంట్ తీసుకోకుండా హెచ్ఐవి ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి, టీబీ వచ్చిన వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా వాటిల్లో ఆ బగ్స్ రెసిస్టెన్స్, యూజువల్ మందులన్నిటికీ రెసిస్టెన్స్ వచ్చింది. ఓకే. సో ఇలానే ఇన్ఫెక్షన్స్ కూడా ఇంకా సిగ్నిఫికెంట్గా ఇండియాలో ఇంపార్టెంటే, ప్రాబ్లం కాజ్ చేసేవి. కానీ వెస్టర్న్ వరల్డ్ లాగానే మనకు కూడా సైకాట్రిక్ ఇల్నెసెస్ ఎక్కువైనాయి. మేడం, మీరు ఇప్పుడు చెప్పిన వాటన్నిటితో పాటు ఖచ్చితంగా ఫుడ్ కూడా ఇంపార్టెంట్. ఫుడ్ విషయానికి వస్తే చాలా మందిలో ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ ఫుడ్ తీసుకుంటే బెటరా, వెజ్ ఫుడ్ తీసుకుంటే బెటరా అని చెప్పి, నిజంగా రెండిట్లో ఏది బెటర్ అంటారు మేడం? ఇది చాలా కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్, బట్ ఐ థింక్ నేను సింపుల్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే మ్యామ్. ఫుడ్ ఏదైనా కూడా, అది వెజిటేరియన్ సోర్స్ అయినా నాన్ వెజిటేరియన్ సోర్స్ అయినా, ప్రతిదానికి మనం మెయింటైన్ చేయాల్సింది బ్యాలెన్స్. ఓకే. కంప్లీట్గా వెజిటేరియన్ ఫుడ్ తింటూ ఓకే అన్నీ సాధించవచ్చు. రైట్ ఫ్రమ్ ఎ వెరీ ఫిట్ బాడీ ఓకే టు ఎ ఫిట్ మైండ్ అండ్ హెల్త్. ఓకే. అయితే ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిని అలా సాధించలేం. ఓకే. కానీ ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ నాకు తెలిసి ఓన్లీ యానిమల్స్, ప్రాబబ్లీ కొన్ని యానిమల్స్ తింటేమో, కానీ హ్యూమన్ బీయింగ్స్ ఎవరు తినరు. అవును అవును మ్యామ్. ఓకే. సో మిగతా వాళ్ళందరూ మిక్స్డ్ డైట్ తీసుకుంటారు, అది చాలా వరకు. అయితే మోతాదులు ఎంత? ఇప్పుడు చూస్తున్నాను పిల్లల్లో చాలామంది అసలు నోట్లో వెజిటేబుల్స్ పెట్టుకోరు. వెజిటేరియన్ ఫుడ్ అంటే వాళ్ళ డైట్లో ఉన్నది రైస్, చపాతీలే, అంతే. ఇంకంతే. అంటే ఒట్టి కార్బ్స్, మేజర్గా కార్బ్స్. ఇక వెజిటేరియన్ ఫుడ్లో ఉన్న సుపీరియారిటీ దేంట్లో నుంచి ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఏది మంచిది చెప్తాను. ఓకే మ్యామ్. సో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్ అండ్ వైటమిన్స్ మనకి మెయిన్గా అవి, అండ్ డైరీ. ఓకే. సో ఇది మన ఫుడ్ కాంపోజిషన్. సో వీటిల్లో ప్రోటీన్స్ అనేది నాన్ వెజిటేరియన్ ప్రోటీన్స్ లో ఈజీగా వెరైటీ ఆఫ్ అమినో యాసిడ్స్ని తెచ్చుకోవచ్చు. ఓకే. కానీ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్స్తో పాటు నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పర్టికులర్లీ రెడ్ మీట్ తినకూడదు. రెడ్ మీట్ అంటే మటన్. ఓకే. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఏవి మంచివి అని అంటే టాప్ ఆన్ ద లిస్ట్ ఫిష్ వస్తుంది. ఓకే. తర్వాత చికెన్, తర్వాత మిగతావి. ఓకే. అండ్ అంటే ఎగ్ని మనం సెపరేట్గా తీసుకుంటే ఎగ్ ఈజ్ గుడ్. ఓకే. ఓకే. కానీ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఎంత కావాలి ఇవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే. చాలామంది నాన్ వెజ్ ఫుడ్ అని అంటే యూజువల్గా ఇండియాలో ఏం చేస్తారంటే ఒక 3-4 పీసెస్, యావరేజ్ సైజ్ పీసెస్, లాట్ ఆఫ్ రైస్. అవును. దట్ ఈస్ హౌ దే ఈట్. అండ్ మధ్యలో గ్రేవీ. సో ఇలా కాదు. చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు చేయాలంటే రైస్ ఎంత, చపాతీలు ఎన్ని అనేవి మనకి ఫిక్స్డ్ ఉంటుంది. క్వాంటిటీ ఒక స్మాల్ కప్ అని ఏజ్ వైజ్గా ఉంటుంది. పీడియాట్రిక్స్లో చెప్పడం కష్టం. 1 year old ఎంత తినాలి, 10 year old ఎంత తినాలి అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. అన్లైక్ అడల్ట్స్ అందరూ ఆల్మోస్ట్ అంతే, ఒక స్మాల్ కప్ ఆఫ్ రైస్ ఉంటుంది. సో మీ ఏజ్ రిలేటెడ్గా మీరు తెలుసుకోవచ్చు ఈచ్ చైల్డ్కి. అది కాన్స్టెంట్ ఉంచుకొని అంతే ఉంటుంది. అండ్ దానికంటే ఎక్కువ తక్కువ నీడ్ బేస్డ్గా కొద్దిగా ఒక 25% లెస్ ఆర్ మోర్ ఆర్ మేబీ స్కిప్ చేస్తాను అంటే ఇవి స్కిప్ చేయమని పిల్లల్ని. ఓకే. కర్రీస్ కంపల్సరీ ఇన్సిస్ట్ చేయాలి. ఓకే. నాన్ వెజ్ ప్రతి పూట తినచ్చు కావాలంటే. ఓకే. బట్ క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్ని గ్రాములు చికెన్ తినాలి అది తెలుసుకోవాలి, నెంబర్ 1. రెండోది ఇంకా ఇంపార్టెంట్ది, ప్రతి మీల్లోనూ వెజిటబుల్స్ ఉండాలి. ఓకే. అది 3 రకాలుగా తినచ్చు. ఒకటి రాగా సాలడ్స్ లాగా తినచ్చు. సాలడ్స్ మన ఇండియాలో దొరికే మామూలు వెజిటబుల్స్తో కూడా సాలడ్స్ చేసుకోవచ్చు. కీరా దోసకాయ, క్యారెట్, టొమాటో, ఉల్లిపాయ, ఆనియన్, ఇవి రాగా ప్రాపర్గా క్లీన్ చేసి తినచ్చు. ఇది కంపల్సరీ ప్రతి మీల్లోనూ పిల్లలకి అలవాటు చేయండి. ఓకే. జస్ట్ బీట్రూట్, వీటిల్లో ఏదో ఒకటి
బాయిల్డ్ పీస్, గ్రీన్ పీస్, గ్రీన్ పీస్ వీటిల్లో కార్న్, ఇవన్నీ మనకి ఈజీగా దొరుకుతాయి. అవును మ్యామ్. పాలకూర వెల్ వాష్డ్ అండ్ ఇది సార్టెడ్. తర్వాత క్యాబేజ్ క్యాబేజ్ తినలేము రాగా చాలా మంది, సో లెటూస్ అని ఉంటుంది దాని కౌంటర్ పార్ట్, క్యాబేజ్ లాంటిది, ఓకే అలాంటివి తినచ్చు. ఓకే. ఇది కాకుండా బ్రాకోలీ, బెల్ పెప్పర్స్, వీటన్నిటితోటి ఏమీ చేయక్కర్లేదు, వీటిని జస్ట్ రాగా తినచ్చు. ఓకే. లేదా సెమీ బాయిల్డ్గా తినచ్చు. ఓకే. బీన్స్, క్యారెట్, బ్రాకోలీ ఆబ్వియస్గా కొంచెం సెమీ బాయిల్ చేయాలి, కంప్లీట్ రా తినలేము. అవును. వాష్ చేసి రా. ఇవి ప్రతి మీల్లోనూ ఫస్ట్ ఇవి పెట్టండి. ఇవి తిన్న తర్వాత ఇవ్వండి వాళ్ళకి కావాల్సింది. అసలు ముందు వాటి పేర్లు చెప్పగానే చూపియగానే పిల్లలు వద్దు అని పారిపోతారు కదా. నేను చెప్పిన ఈ ఎంటైర్ గ్రూప్ లో ఒక 8-9 చెప్పాను. అవును మ్యామ్. డెఫినెట్ గా ఏదో ఒకటన్నా తింటారు. చిన్నప్పుడే అలవాటు చేయాలి అవి. అవును. ఓకే. అరౌండ్ 2 years ఏజ్ అట్లా. ఎలా అలవాటు చేయాలంటే మనం తింటూ ఇవ్వాలి. ఓకే. లైక్ ఐ యూస్ టు సే, ప్రతి దానికి సెట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే. ఓకే. ఆనియన్ తినే ఇష్టపడే వాళ్ళు ఇది నచ్చని వాళ్ళకి కుక్డ్ వెజిటబుల్స్. ఓకే. ఆర్ ఐడియల్గా ఎలా తినాలి అని అంటే కొద్దిగా సాలడ్, కొద్దిగా కుక్డ్ వెజిటబుల్. ఎందుకంటే ఈ రా ఫామ్లో అన్ని వెజిటబుల్స్ తినలా. అవును. అండ్ వెజిటబుల్స్లో నేను కొన్ని తింటాను అంటే అసలు యాక్చువల్గా అది ఐడియా ఏంటి, రకరకాలు ఎందుకు తినాలి అంటే బెండకాయలో ఉండే మినరల్, రిచ్గా ఉండే మినరల్ బీరకాయలో ఉండదు. బీరకాయలో రిచ్గా ఉండే మినరల్ దొండకాయలో ఉండదు. సో సైక్లింగ్, ఒకరోజు బెండకాయ తింటే ఒకరోజు బీరకాయ తిని ఒకరోజు బ్యాలెన్స్ చేయడానికి. సో ఇలానే ఈ సాలడ్ ఫామ్లో ఉన్నాయి కూడా లిటిల్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆర్ అట్లీస్ట్ వీటిల్లో అట్లీస్ట్ ఒకటో రెండో ఈజీగా తింటారు. అవును మ్యామ్. సో ట్రై చేస్తూ ఉండాలి చాలా రిలెంట్లెస్గా, ఒక సంవత్సరం పాటు మళ్ళీ ఇస్తూ ఉంటే వీటిల్లో కుక్డ్ కానీ రా కానీ ఏదో ఒకటి తిని తీరాలి అని ఒక రూల్ పెట్టాలి. సో అది వెజిటబుల్. ఓకే. అండ్ నెక్స్ట్ ద అదర్ ఇంపార్టెంట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఈజ్ ఫ్రూట్. సో ఫ్రూట్స్ కూడా ఇలానే అనమాట, చాలా ఉంటాయి ఫ్రూట్స్. ఏదో ఒక ఫ్రూట్ ఎవ్రీడే వన్స్ ఆర్ ట్వైస్. ఐడియల్ ఈస్ టు ఈట్ 2 helpings అంటారు, లేకపోతే 1 big fruit once a day అట్లీస్ట్. ఇవి మ్యాండేటరీ చేసేయాలి. ఆకలి వేస్తుంది, సపోజ్ యువర్ చైల్డ్ లైక్స్ సంథింగ్, ఇష్టం లేని ఫస్ట్ ఇవ్వండి. ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్. అవును. అండ్ పేరెంట్స్కి అది హార్ట్లెస్గా అనిపిస్తుంది. బట్ ఒక సంవత్సరం కనుక మీరు అట్లా హిట్లర్స్ లాగా బిహేవ్ చేస్తే ఐ థింక్ చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు. అవును మ్యామ్. రా వెజిటేబుల్ ఆర్ ఇది. సో వెజిటేబుల్స్లో కమింగ్ బ్యాక్ టు ఇట్, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఓకే. ప్రోటీన్ గ్రేట్ క్వాలిటీ లేకపోయినా అన్ని రకాల పప్పులు, చోలే రాజ్మా, ఇలా అన్ని రకాలుగా తీసుకొస్తే ఏమవుతుందంటే ఒక దాంట్లో లేనిది ఇంకోటి కాంపెన్సేట్ చేసి బ్యాలెన్స్డ్గా అన్ని న్యూట్రియంట్స్ వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వగలదు. నాన్ వెజ్ తినేటప్పుడు కూడా నేను చెప్పినట్టుగా ప్రోటీన్ సోర్స్ కింద నాన్ వెజ్ యూస్ చేసుకునే వాళ్ళు మిగతా విటమిన్స్, మినరల్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ అండ్ వాటిలో లేని అమైనో యాసిడ్స్ కోసం వెజిటేరియన్ సోర్సెస్ కూడా తీసుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ గురించి లేకపోతే దీని గురించి టాక్ ఎక్కువగా ఉంది, గట్ హెల్త్ గురించి. సో ఇవన్నీ ఏంటంటే మన పొట్టలో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా పెరగాలి అని అంటే ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అంటే వాటి స్పోర్స్ బ్యాక్టీరియాని పెంచుతాయి. ప్రీబయోటిక్స్ అంటే ఈ బ్యాక్టీరియాకి తినటానికి ఫుడ్. అవి యూజువల్గా వెజిటేరియన్ సోర్సెస్లో ఎక్కువ ఉంటాయి. సో వెజిటబుల్స్ తింటేనే గట్లో ఉన్న బ్యాక్టీరియా బాగుంటాయి. అవి హెల్దీగా ఉంటేనే మన మైండ్ దగ్గర నుంచి మన కిడ్నీ వరకు అన్నిటి మీద వాటి ఎఫెక్ట్ ఉంటుంది. మనతో పాటు మన శరీరంలో పెరుగుతున్న బ్యాక్టీరియా మనల్ని చాలా రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో అందుకని బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కరెక్ట్ మోతాదులో తీసుకోవాలి. సో దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన పళ్ళు ఎలా ఉన్నాయో చూసి మనం ఏం తినాలి అనేది చెప్పాలి. ఓకే. మన పళ్ళల్లో టేరింగ్ టీత్ ఉన్నాయి, జీరో ఏం లేవు. కాకపోతే ఒక కార్నివోరస్ యానిమల్ అంటే కంప్లీట్గా నాన్ వెజ్ తినే యానిమల్ పలు వరుస, మన పలు వరుస, కంప్లీట్గా వెజిటేరియన్ తినే
యానిమల్ తినే పలు వరుస ఇవన్నీ కంపేర్ చేస్తే మనం సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఉన్నాయి మన పలు వరుస. అవును అవును మ్యామ్. సో మనం అవి అన్ని ఇవి ట్రై తినచ్చు, చేయొచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ద టీత్ వెజిటేరియన్ ఫుడ్కి అనువుగా ఉన్న టీత్ ఉన్నాయి మనకి. ఓకే. సో మితిమీరి నాన్ వెజ్ తినకుండా తినకూడదు. సమతుల ఆహారం తింటే మనకు నాన్ వెజ్ ద్వారా మీరు చెప్పినట్టు ప్రోటీన్ ఎక్కువగా ప్రోటీన్ వస్తుంది. ప్రోటీన్ గురించి సేమ్ ప్రోటీన్ వెజిటేరియన్ ఫుడ్ లో కూడా ఉంటుంది. వెజిటేరియన్స్ తింటే ప్రోటీన్ సరిపోదు అట్లేం లేదు, కానీ అమౌంట్ తెలియదు. వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళు ఎక్కువ మంది కార్బ్స్ ఎక్కువ తింటారు, ప్రోటీన్ తక్కువ తింటారు. అలా కాకుండా ప్రోటీన్ కంటెంట్ పెంచుకొని వెరైటీ ఆఫ్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకుని, కొత్త పప్పు ఒకటే కాదు, చోలే, రాజ్మా, సోయాబీన్స్, వేరే గింజలు అండ్ పప్పు, ఇవన్నిటిని కలుపుకొని కరెక్ట్ క్వాంటిటీలో తింటే లో ఫ్యాట్తో గుడ్ ప్రోటీన్ వస్తుంది. నాన్ వెజ్లో ఏంటంటే హై క్వాలిటీ ప్రోటీన్ విత్ హై అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. అవును. సో నాన్ వెజ్ తినేవాళ్ళు ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్న నాన్ వెజ్ చూస్ చేసుకోవాలి. ఎక్కువ బెటర్ ఆప్షన్ అయితే ఫిష్ అండ్ చికెన్, ఆబ్వియస్లీ ఎగ్స్. సో సీ ఫుడ్ అదర్ దాన్ ఫిష్, సీ ఫుడ్ని, మటన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. చేస్తే మంచిది. ఆర్ వన్స్ ఇన్ వైల్ తినాలి. మేడం, ఇందాక మాట్లాడుకున్నట్టు వెజిటేబుల్ విషయానికి వస్తే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మాట్లాడుకున్నాం కదా, రా వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ ఈవినింగ్ టైంలో తినొచ్చా మేడం? ఎర్లీ మార్నింగ్ టైంలోనే తినాలా? ఏదైనా కూడా అంటే ద ఆర్డర్ ఆఫ్ ఈటింగ్ అని ఉంటుంది. ఈవినింగ్ కూడా సాలడ్స్ తినొచ్చు. సాలడ్, ఓన్లీ సాలడ్ అండ్ ప్రోటీన్ తినేసి కూడా యూ కెన్ ఎండ్ అప్ యువర్ మీల్ కార్బ్స్ తగ్గించి. చిల్డ్రన్ విషయంలో ఐ వోంట్ సే దట్. చిల్డ్రన్ లో అన్ని తినచ్చు. పెద్దవాళ్ళు కూడా కార్బ్స్ తినాలి, ప్రపోర్షన్ వేరీ అవుతుంది, కానీ ఆల్మోస్ట్ మనకి సే అరౌండ్ 40% కార్బ్స్ ఉండాలి, 30% ఫ్యాట్స్, 30% ప్రోటీన్స్ అట్లా తినాలి. అంటే నేను చాలా గ్రాస్ గా చెప్తున్నాను, ఇది అందరికీ ఇదే వర్తిస్తుంది. సాలడ్స్ మీల్ బిగినింగ్ లో తినమంటారు. అండ్ స్వీట్ ఏదన్నా తింటున్నప్పుడు స్వీట్ డిష్ అలాంగ్ విత్ బిగ్ మీల్ ఎట్ ద ఎండ్ లిటిల్ బిట్, అండ్ అదే మీల్లో మీరు తింటున్న కార్బ్స్ ని కట్ చేయాలి. మీరు ఫుల్గా ఫుడ్ అంతా తిన్న తర్వాత నాకు స్వీట్ క్రేవింగ్ ఉందని స్వీట్ కూడా తిని అన్ని తింటే మీరు స్వీట్ తింటున్నప్పుడు కొంతవరకు కార్బ్స్ కట్ చేయండి, అది షుగర్ కదా. సో మీరు ఈ సాలడ్తో పాటు ప్రోటీన్తో పాటు కొద్దిగా స్వీట్ తిన్నప్పుడు మీ బ్లడ్ షుగర్ అంత స్టీప్గా ఫాస్ట్గా జొయ్యమంటే అట్లా లేవకుండా, ఇన్సులిన్ లెవెల్స్ని పీక్ చేయకుండా అన్నిటితో కలిపి తిన్నప్పుడు అంత ఎక్కువగా ఎఫెక్ట్ ఉండదు. అది ఎప్పుడు మోతాదులో తింటే అంతే. అన్ని పోర్షన్స్ ఎంతెంత అనేది, పోర్షన్ సైజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎయిదర్ ఫర్ వెయిట్ లాస్ ఆర్ ఫర్ వెయిట్ గెయిన్. ఓకే మేడం. మేడం, ఫుడ్తో పాటు నిద్ర కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ సమస్య, హెల్త్ ఇష్యూ ఏదొచ్చినా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆబ్వియస్లీ మీకు ఫుడ్, డైట్ ఇంపార్టెంట్, దాంతోపాటు స్లీప్ ఇంపార్టెంట్. మీకు స్లీప్ కరెక్ట్గా ఉందా అని అడుగుతుంటారు. నిజంగా అంత మెయిన్ రోల్ పోషిస్తుందా మేడం స్లీప్? స్లీప్, ఎక్సర్సైజ్, ఫుడ్, ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ, ఫుడ్ అండ్ స్లీప్. వీటిల్లో టాప్ ఈ స్లీప్. తర్వాతే ఫుడ్, తర్వాత ఎక్సర్సైజ్, టాప్ స్లీప్. అండ్ వెరీ ఎంత ఇంపార్టెంట్ అని అంటే స్లీప్ లేని స్టేట్ ఒకటి మనం తీసుకురాగలిగితే ఎవరికన్నా దే కెన్ డై. అంత ఇంపార్టెంట్. సో మీకు ఐ డు నాట్ నో, లైక్ ప్రిజనర్స్ని వాళ్ళని స్లీప్లెస్నెస్కి గురి చేస్తారు 3rd డిగ్రీ అంటే. అది ఎంత అంటే అంత చిత్రవద అనమాట మన బాడీస్కి. నిజంగా నరకమే మేడం. అంతే కదా. సో యూజువల్గా ఏమవుతుందంటే మనుషులు కంప్లీట్గా స్లీప్ డిప్రైవేషన్ ఎవరికి వాళ్ళు కాజ్ చేసుకోలేరు. అవును, నిద్రపోతారు. మీరు కూర్చునో, నుంచునో, పడుకునో, పల్టీ కొట్టో నిద్రపోతారు. అంతే. సో 2 weeks, 2 to 3 weeks కనుక స్లీప్ విపరీతంగా డిప్రైవ్ అయితే ఇట్ కెన్ లీడ్ టు డెత్. Of course, I mean, it won't happen to anyone. But there is a disorder, familial insomnia. దాంట్లో 8 months to 24 months లోపల ఆ డిజార్డర్తో పుట్టిన వాళ్ళు చనిపోతారు. వాళ్ళకి నిద్ర ఉండదు, చనిపోతారు. స్లీప్ అంత ఇంపార్టెంట్. స్లీప్ అంత ఇంపార్టెంట్. స్లీప్లో అగైన్
స్లీప్ ఎలా ఉంటాయి, స్లీప్ అంటే క్వాంటిటీ ఒకటి, క్వాలిటీ ఒకటి, ఆ, రెండు ఇంపార్టెంట్. గుడ్ క్వాలిటీ హ్మ్, స్లీప్ ఫర్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ అవర్స్. ఓకే. నాకు చాలా మందికి ఐ థింక్ అనుమానం, వాట్ ఈస్ ద రైట్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ అని ప్రతి ఒక్కరిలో ఉంది మేడం ఈ డౌట్. ఉంది కదా. సో యావరేజ్గా ప్రతి చైల్డ్కి ప్రతి ఏజ్కి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. అండ్ అడల్ట్కి చూస్తే చాలా మంది అనుకున్నట్టుగా 6 hours చాలు ఈజ్ నాట్ రైట్. యావరేజ్గా 7 to 9 hours, 7 to 9. మినిమం ఈజ్ 7 hours స్లీప్. ఓకే. అంటే చాలా స్టడీస్ జరిగినాయి ఇట్లా ప్రతి ఒక్కరికి. అంటే 7 hours పడుకోని వాళ్ళందరికీ ఏవో జబ్బులు ఉన్నట్టు కాదు. యావరేజ్గా మోస్ట్ పీపుల్కి మినిమం 7 hours స్లీప్ అవసరం. ఓకే. ఎందుకని అని అంటే మనకి స్లీప్లో సైక్లింగ్ ఉంటుంది. 2 రకాల స్లీప్ ఉంటుంది మనకు మేజర్గా. ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, NREM స్లీప్ అని అంటాం. ఓకే. NREM స్లీప్లోనే స్లో వేవ్ స్లీప్ అంటాం. ఆ స్లో వేవ్ స్లీప్ ఏదైతే phase 4 ఆఫ్ NREM స్లీప్, అది డీపెస్ట్ స్లీప్. ఓకే. అంటే మనల్ని మనం మనం మర్చిపోయి కుదిపినా నిద్రపోతాం. కానీ లేవట్లేదురా అంటారు. అవునవును. సో అది దట్ ఈస్ ద డీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఓకే. స్లీప్. అండ్ ఆ స్లీప్ యాజ్ యూ గ్రో ఓల్డర్ తగ్గిపోతుంది. దాని అవసరము తగ్గుతుంది, దాని మోతాదు తగ్గుతుంది. ఓకే. ఆ స్లీప్లో గ్రోత్, డెవలప్మెంట్ బాగా అవుతాయి. అండ్ స్లీప్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, మనం డే టైం చేస్తున్న పనులన్నిటికీ జరుగుతున్న డ్యామేజ్ని కరెక్ట్ చేసుకోవటానికి, జరుగుతున్న మంచిని కన్సాలిడేట్ చేసుకోవటానికి, ఏదైతే పిల్లలు నేర్చుకుంటారో అది లాంగ్ టర్మ్ మెమరీలోకి సర్దుకుంటుంది బ్రెయిన్. ఓకే, ఇది అనవసరమైంది పడేయి, మన హార్డ్ డిస్క్ అంతా నీట్గా చేసుకుంటుంది అనమాట. ఇది ఈ ఒక వేల ఇన్ఫ్లుయెన్సెస్, వేల థింగ్స్ని మనం గ్రాస్ప్ చేస్తూ ఉంటాం తెలియకుండానే, చూపుతో, విని, టచ్ చేసి, స్మెల్ చేసి, మన సెన్స్ ఆర్గన్స్ అన్నిటితోటి. సో వాటన్నిటిలోనూ మనకు అవసరం వచ్చేవేవి, అవసరం రానివేవి, వాటన్నిటి సెగ్రిగేట్ చేసుకుని నీట్గా కబర్డ్స్ అన్నిటిని సర్దుకుంటుంది బ్రెయిన్. ఓకే. అండ్ ఈ ప్రాసెస్లో డే టైం అంతా మనం చేసుకున్న హానిని ఫస్ట్ రిపేర్ చేసుకుంటుంది. ఓకే. రిపరేటివ్ ప్రాసెస్ అంతా, హీలింగ్ అంతా జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, పర్టికులర్లీ ఫర్ చిల్డ్రన్, గ్రోత్ హార్మోన్ సెక్రీటెడ్ మ్యాక్సిమం ఇన్ స్లీప్. స్లీప్ పీరియడ్స్లో, ఎక్సర్సైజ్ పీరియడ్స్లో గ్రోత్ హార్మోన్ పీక్స్ వస్తాయి. ఏ ఏజ్ వరకు మేడం ఇది? గ్రోత్ ఉన్నంత కాలం, దట్స్ లైక్ టిల్ 18-21. ఓకే. సో అండ్ ఈ చాలా మానసిక రుగ్మతలు కి స్లీప్కి లింక్ ఉంది. ఓకే. నార్మల్గా ఏమీ ప్రాబ్లం, జెనెటిక్గా ఏం ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా స్లీప్ గురించి కనుక మనం జాగ్రత్త తీసుకోపోతే వాళ్ళకు కూడా యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఎక్కువ మోతాదులో కలిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు పర్టికులర్లీ స్లీప్ ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు బీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్. కాకపోతే స్లీప్ ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు మన ఫిజికల్ యాక్టివిటీ, మన ఫుడ్, మన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇవన్నీ సరిగ్గా ఉంటే తప్ప స్లీప్ సరిగ్గా ఉండదు. సో అది ఇండికేటర్ అనమాట. అసలు మన హెల్త్ బాగుంది, ఎవరన్నా శుభ్రంగా నిద్రపోతున్నారు, లేచిన వెంటనే ఫ్రెష్ ఉన్నారు అంటే 90% వాళ్ళకి హెల్తీ పీపుల్ అనమాట. సింపుల్ అది. సో ఊబకాయం ఉన్నా, లేదా మరీ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, మెంటల్ హెల్త్ యాంగ్జైటీ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏవున్నా కానీ స్లీప్ డిస్ట్రప్షన్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే 7 hours మినిమం ఎందుకు ఉండాలి అని అన్నానంటే, ఈ రెమ్ NREM సైకిల్స్ ఒక 90 నిమిషాలు అట్లా ఉంటాయి ఈచ్ సైకిల్. రెమ్ ఫస్ట్ NREM స్లీప్లోకి వెళ్తాం, తర్వాత రెమ్ స్లీప్లోకి వస్తుంది. ఓకే. ఫస్ట్ వచ్చే రెమ్ స్లీప్ ఒక 90 నిమిషాలు ఉంటుంది, తర్వాత రెమ్ స్లీప్ డ్యూరేషన్ తగ్గుతూ ఉంటుంది. డీపెస్ట్ స్లీప్ మనకి సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, మేబీ అరౌండ్ 2 o'clock అట్లా వస్తుంది. అవునవును. అండ్ స్లీప్ మూలాన మన బాడీలో ఉన్న సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది. అంటే సన్లైట్ ఉన్నప్పుడు ఒకటి ఉండాలి, సన్లైట్ లేనప్పుడు ఒక హార్మోన్ సెక్రెట్ అవ్వాలి, ఇమ్యూనిటీ, ఇంకా స్లీప్కి కనెక్షన్ లేని ఆర్గన్ ఏం లేదు. స్లీప్ డిప్రైవేషన్లో గ్రోత్, డెవలప్మెంట్ ఇవన్నీ కాకుండా ఇన్ఫెక్షన్ ఫైటింగ్ కేపబిలిటీ కూడా స్లీప్ బాగోకపోతే ఉండదు. ఓకే. అండ్ పేరెంట్స్కి
లెర్నింగ్ కేపబిలిటీస్ ఎఫెక్ట్ అవుతాయి అని చెప్తే తప్ప వాళ్ళు అసలు గ్రాస్ప్ చేయరు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ పర్లేదు అంటారు. అంతే. మెమరీ, స్లీప్ సరిగ్గా లేకపోతే మెమరీ అనేది ఉండనే ఉండదు. అండ్ దీని గురించి టీనేజర్స్లో మామూలుగానే స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి మెలటోనిన్ సెక్రీషన్ లేట్గా ఉంటుంది. ఓకే. అండ్ హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో వాటికి తోడు టీనేజ్లోనే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తారంటే, నేను మా పిల్లలకి ఇంటర్మీడియట్లో కాలేజ్లో పర్టికులర్గా చెప్పి వచ్చాను. ఏమని మేడం? మార్నింగ్ 6 o'clock ఉండే క్లాసులు. సో వాళ్ళకి రీడింగ్ ఈవినింగ్ 10 వరకు ఉండే క్లాసెస్, నైట్ 10 వరకు. సో ఈవినింగ్ టైంలో నేను మధ్యాహ్నం న్యాప్ కంపల్సరీ ఇప్పించాను. వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి, ఓన్లీ ఇఫ్ యూ అగ్రీ టు దిస్ ఐ విల్ హ్యావ్ మై చైల్డ్ హియర్ అని. ఓకే. సో అప్పుడు కొంచెం పిచ్చోళ్ళలాగా చూసారనమాట. ఈవిడ మామూలుగా అందరూ వచ్చి, మీరు చదువు బాగా చెప్పండి, వాడు చదవకపోతే ఒక దెబ్బ వేయండి, సరిగ్గా ఫోకస్ చేస్తున్నారు లేదా చెప్పండి, నాకు మార్కులు తక్కువ వస్తే కొట్టండి, ఇట్లా చెప్తారేమో పేరెంట్స్. మా అబ్బాయిని బాగా నిద్రపోనివ్వండి అని చెప్పాను. ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు. షాక్ అయ్యారు. సో ఇంకా డాక్టర్ కదా అని ఫోన్లో వెళ్ళి కొంచెం పిచ్చులు ఉంటాయి కదా అని వదిలేశారు. సో ఎప్పుడన్నా పడుకుంటాను అని అంటే లెట్ హిమ్ స్లీప్ బికాస్ ఇట్స్ నీడెడ్. మీరు చెప్పే చదువు అంతా కన్సాలిడేట్ అవ్వాలంటే నిద్ర ఉండాలండి అని చెప్పొచ్చాను. సో అలా అందుకని పిల్లలందరి కోసం చెప్తున్నాను, మెలకునున్న టైంలో చదివింది సరిపోతుంది. 9 గంటలు బియాండ్ నిద్ర అవసరం పడుతుంది అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎలా ఉందో చూడండి. ఓకే. ఊబకాయం ఉన్న వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ స్లీప్ సరిగ్గా ఉండదు. బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. ఆక్సిజనేషన్ సరిగ్గా ఉందా లేదా. అండ్ ఇంకొకటి, గురక పెడతంటే అబ్బా గురక పెట్టి నిద్రపోతున్నాడు చక్కగా అంటారు. దాట్స్ నాట్ ట్రూ. గురక పెట్టే వాళ్ళందరికీ స్లీప్ క్వాలిటీ బాగున్నట్టే ఆల్మోస్ట్. ఓకే. లౌడర్ ద స్నోర్ ద మోర్ సీరియస్ ద ప్రాబ్లం. ఓకే. అది సింపుల్ ఊబకాయం మూలన అవ్వచ్చు, లేదా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా బికాస్ ఆఫ్ టాన్సిల్స్, ఎడినాయిడ్స్, ఇంకా వేరే డివియేటెడ్ నేసల్ సెప్టమ్ సివియర్గా ఉండటం, అలర్జీస్ ఉండటం, ఇట్లా ఒక 10-12 కండిషన్స్ ఉంటాయి. సో స్లీప్ క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ కూడా ఇంపార్టెంటే. బేబీస్లో స్లీప్ క్వాంటిటీ గురించి చెప్పాలి అంటే, మొన్న అడిగారు, యాక్చువల్గా అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఒక 6-7 month old బేబీ 8-10 hours పడుకుంటుంది అని. సో చూస్తే ఆ బేబీకి రీఫ్లక్స్ ఉంది. అంటే ఫీడింగ్ అతిగా చేయటం మూలాన కానీ, లేదా నార్మల్గా చేస్తున్నా కానీ వాళ్ళకి వెనక్కి వస్తూ ఉంటాయి. గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ ఉంటే ఆ బేబీస్ సరిగ్గా పడుకోలేరు. ఓకే. ఇలానే ఇంకా వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బేబీస్ సరిగ్గా పడుకోవట్లేదు అని అంటే ఫుడ్ ఎక్కువగా పెడుతున్నారా, తక్కువగా పెడుతున్నారా, కాన్స్టెంట్గా స్టిమ్యులేట్ చేస్తున్నారా, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఎప్పుడు లైట్ల కింద ఉంచుతున్నారు కొంతమంది తెలియక, ఐ డోంట్ నో వై. అట్లా ఉంచకూడదు. మన బాడీకి లైట్, డార్క్నెస్ రెండు అలవాటు చేయాలి. సర్కేడియన్ రిథమ్స్ ఏవైతే డే అండ్ నైట్ సైకిల్స్ ఉంటాయో అవి మనకి అరౌండ్ 4 month oldsకి ఫామ్ అవటం స్టార్ట్ అవుతాయి. మెలటోనిన్ అని స్లీప్ హార్మోన్ సెక్రీషన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఆర్గనైజేషన్ మొదలవుతుంది బ్రెయిన్లో. మనం పగలపూట మెల్కొని ఉండాలి, అండ్ ఈ టైంకి హార్మోన్ సెక్రీట్ అవుతుంది. కార్టిజాల్ ఈ టైంకి. మనం కార్టిజాల్ పొద్దున్నే ఎక్కువగా ఉండటానికి రీజన్ ఏంటంటే, కమాన్ గెట్ అప్ అండ్ గో అండ్ డూ వర్క్. మెలటోనిన్ నైట్ టైం 9-10కి సెక్రీట్ అవడానికి రీజన్ ఏంటి అంటే, ఇంకా చాలు పడుకోవాలి. ఓకే. సో దీన్ని రివర్స్ చేసి నేను 10 గంటలు పడుకున్నా కూడా నా బాడీ తిన్నగా ఉండదు. మా పిల్లలు పడుకుంటున్నారు, అండ్ దీనికి ఎక్సెప్షన్ నా పిల్లలు కూడా కాదు. చెప్తూ ఉంటాను, చెప్తూనే ఉండాలి అండ్ ఇన్సిస్ట్ చేయాలి. ఓకే. సో స్లీప్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది. స్లీప్ డ్యూరేషన్స్ గురించి చెప్పాలి అని అంటే, ఆల్మోస్ట్ ఇప్పుడే పుట్టిన ఫస్ట్ ఫ్యూ డేస్ ఆర్ అప్ టు ఎ మంత్ 22 hours నిద్రపోతారు 24లో. చాలామంది పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు నిద్రపోతుంది,
అంటే వాళ్ళ ఆందోళన ఏంటంటే లైక్ ఏమన్నా బ్రెయిన్ డ్యామేజ్ చైల్డా ఏంటి అని అవును మేడం, జనరల్గా ఉంటుంది అడుగుతారు కదా. సో ఫస్ట్ స్లీప్ సరిగ్గా ఉన్న పిల్లలు, నేను ఒకటే చెప్తాను, ఎక్కువగా ఆడవట్లేదు ఇలా కూడా చెప్తారు నాకు. యాక్టివ్గా లేదు, అది యాక్టివ్గా ఉండటం అనుకుంటారు, ఏడవటం అప్పుడప్పుడు మెల్కొని ఉండటం ఎక్కువ. అది ఒక మోతాదులో నిద్రపోతున్న పిల్లలు అని అంటే న్యూబార్న్ బేబీస్ 20 to 22 hours పడుకుంటారు. అలా పడుకుంటున్నారు అంటే వాళ్ళ పర్ఫెక్ట్ ఇమోషనల్, ఫిజికల్, సైకలాజికల్ హెల్త్ ఉన్నట్టు. ఓకే, సో యూ కెన్ బి హ్యాపీ. యూజువల్గా నేను ప్యాటర్న్స్ చూశాను, ఇన్ఫాన్సీలో నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న బేబీస్కి ఆ తర్వాత వాళ్ళకి కొద్దిగా యాంగ్జైటీస్, తర్వాత మూడ్ డిస్టర్బెన్సెస్, టెంపర్మెంటల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ నేను ఫాలో అప్ అయ్యాను కదా లాస్ట్ 20 years ఆఫ్ ప్రాక్టీస్లో. ఐ నో వీళ్ళందరూ క్రయింగ్ బేబీస్ ఎక్కువ మంది, తర్వాత కూడా ఇష్యూస్ వచ్చిన వాళ్ళు. ఫస్ట్ ఇన్ఫాన్సీ అంతా చక్కగా పాలు తాగి పడుకొని కొద్ది మంచి టెంపర్మెంట్తో ఉన్న వాళ్ళకి ఆ తర్వాత కూడా దే డూ వెల్. కానీ మనమంతా రివర్స్గా ఆలోచిస్తాం, వీళ్ళకే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయేమో ఏమైనా అని అనుకుంటారు. సో అలా మొదలు పెడితే 4 months 10 months అట్లా వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ లైక్ యావరేజ్గా పిల్లలకి ఆ 22 hours దగ్గర నుంచి 10 yearsకి వచ్చేటప్పటికి, ఒక 2 yearsకి వచ్చేటప్పటికి 10 to 12 hoursకి వచ్చేస్తుంది. ఓకే, ఆ తర్వాత ఇంకా తగ్గుతుంది, అరౌండ్ 10 hours 8 to 10 hoursకి వస్తుంది. టీనేజర్స్లో కూడా 8 to 10 hours కావాలి. వాళ్ళు లేట్గా పడుకుంటారు కాబట్టి లేట్గా లేవటానికి ఇష్టపడతారు. సో అది దానికి విరుగుడు ఏంటంటే యూ హ్యావ్ టు మేక్ దెమ్ బీ ఫిజికలీ యాక్టివ్ ఇన్ ద ఈవినింగ్. 4 to 6 మధ్యలో ట్రెమెండస్గా ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి స్లీప్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. బాడీ అలసిపోయిన 6 తర్వాత ఉండకూడదు, 6 తర్వాత చేయకూడదు, 6:30 తర్వాత డోంట్ ట్రై టు డూ జిమ్. పెద్దవాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ పిల్లల్ని అతిగా స్టిమ్యులేటరీ యాక్టివిటీస్ చేయకూడదు. పడుకునే ముందు వార్మ్ బాత్ డెఫినెట్గా అది స్లీప్ని, అది సైంటిఫికలీ ప్రూవెన్, ఇట్ డస్ గుడ్ ఫర్ యూ. తర్వాత మొనోటనస్ యాక్టివిటీ, స్టిమ్యులేటరీ, ఇప్పుడు వెనకాల బ్యాక్ లిట్ స్క్రీన్స్ కానీ అలాంటివి కాకుండా పుస్తకాలు పట్టుకోగానే నిద్ర వస్తుంది అంటారు, అదే బెటర్ ఆప్షన్ అది. అంతే, పుస్తకాలు పట్టుకోపించడం. అక్కడ వరకు తీసుకెళ్ళడమే పెద్ద టాస్క్. పుస్తకాలు అందరూ ఇంట్లో గ్యాడ్జెట్స్ అన్నీ ఆఫ్ చేసి అందరూ పుస్తకాలు పట్టుకొని ఒకళ్ళతో ఒకళ్ళు పట్టుకొని మంచిగా. అండ్ ఇప్పుడు కొత్తగా వైట్ నాయిస్ అని వస్తుంది, అది కూడా ఇట్ ఈస్ నోన్ టు ఇండ్యూస్ స్లీప్. బేబీస్కి కానీ ఎవరికైనా కూడా. గుడ్ టెంపరేచర్ ఆఫ్ ద రూమ్, లైట్ తగ్గించాలి. బ్యాక్గ్రౌండ్ ఇల్లంతా నాయిజీగా ఎవడ పనులు చేసుకుంటే వాళ్ళని పడుకోమంటే పడుకోరు. కంప్లీట్గా స్టిమ్యులేషన్ తగ్గించేసేయాలి. ఓకే, అందరూ ఆ టైంకి పడుకునేటట్టుగా ప్లాన్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లలైనా పెద్దవాళ్ళైనా పడుకోవచ్చు. స్లీప్ చాలా మంది, కొంతమంది మొత్తం అంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని చీకట్లో పడుకుంటారు, కొంతమంది బెడ్ లైట్స్ ఉంటాయి. ఏది కరెక్ట్ మేడం అసలు నిజంగా? అది దట్స్ వెరీ ఇండివిజువల్ వేరియేషన్. మినిమైజ్ లైట్ యాజ్ మచ్. కంప్లీట్గా చీకటిగా మీకు నిద్ర పడుతుంది, ఎవరు అపోజ్ చేయట్లేదంటే దట్ ఈస్ ద బెస్ట్. కానీ యూజువల్గా ఏంటంటే వెన్ యూ గెట్ ఇన్ టు స్లీప్, చాలా మందికి దే డోంట్ వాంట్ కంప్లీట్ జీరో లైట్. అందుకని ముఖం మీద పడకుండా ఎక్కడో ఒక చోట కాస్త అంతే. అండ్ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతాం, లేచినప్పుడు కాళ్ళు అనుకుని ఇట్లాంటివన్నీ అవ్వకూడదని ఒక డిమ్ లైట్ అంటాం అంతే. ఓకే మేడం, నైట్ కరెక్ట్గా ఇప్పుడు మీరు అన్నంత అవర్స్ స్లీప్ సరిపోలేదు అంటే దాన్ని డే టైంలో బ్యాలెన్స్ చేయొచ్చు అంటారా? పర్వాలేదు అది కూడా? మిడ్ ఆఫ్టర్నూన్ నాప్స్, పవర్ నాప్స్, సమ్వేర్ బిట్వీన్ 30 minutes to 45 minutes, లెస్ దాన్ an hour పడుకోవాలి ఎవరైనా కానీ డే టైం. ఇట్ షుడ్ నాట్ బి లాంగ్ స్లీప్. ఇంకొకటి కామన్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మేము వీకెండ్స్ పడుకుని కాంపెన్సేట్ చేసుకుంటున్నాం అంటారు చాలా మంది అడల్ట్స్. కాంపెన్సేషన్, స్లీప్ డిప్రైవేషన్ అవ్వకుండా ఉండాలంటే కాంపెన్సేషన్ 24 to maximum of 48 hours లోపు జరగాలి డిప్రైవేషన్కి. అంతేగాని వారం అంతా 4 గంటలు నిద్రపోయి సాటర్డే సండే నేను 12 గంటలు నిద్రపోయి టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ కరెక్ట్ అవుతుందంటే దట్స్ అ మిత్.
ఇట్ వోంట్ ఇన్ ఎనీ వే హెల్ప్ యూ. ఇన్ఫ్యాక్ట్ మన స్లీప్ వేక్ సైకిల్స్ +or-1 అంటే డిస్క్రిప్షన్ అది మాక్సిమం ఆఫ్ +or-1 అవర్స్లో ఉండాలి రోజు, కాన్స్టెంట్గా ఉండాలి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మనం రోజు 6:30కి 7కి లేస్తూ ఉంటే ఆన్ ఎ హాలిడే మాక్సిమం ఆఫ్ 8:39, 2 hours లైక్ నాట్ 12 o'clock. సో ఇది ఇలా ఉంటేనే అది గుడ్ క్వాలిటీ, గుడ్ స్లీప్ హైజీన్ అంటారు. కరెక్ట్గా అంటే అవర్స్ బ్యాలెన్స్ చేయాలంటే నైట్ పర్టికులర్ ఈ టైంకే పడుకోవాలి, మార్నింగ్ ఈ టైంకే లేవాలి. అప్పుడు మనకి ఉంది అట్లా. ఎందుకంటే మనకి మెలటోనిన్ అని స్లీప్ ఇండ్యూసింగ్ హార్మోన్ ఉంటుంది. ఓకే. అది ఆర్టిఫిషియల్ లైట్స్కి ఈవెన్ న్యాచురల్ లైట్కి అది సరిగ్గా సెక్రీట్ అవ్వదు. ఓకే. సరే, న్యాచురల్ లైట్ మనకి సూర్యుడు అస్తమించగానే పోతుంది. అవును. కానీ మనం ఈ లైట్స్ వేసుకుని అది సెక్రీట్ అవ్వకుండా ఆపుతున్నాం. ఓకే. సో అందుకని స్లీప్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో డిమ్ లైట్, డార్క్నెస్ అండ్ రైట్ టైం. ఇప్పుడు యాక్చువల్గా మెలటోనిన్ ఒక క్రమంలో సెక్రీట్ అవుతుంది మనకి బాడీలో. అది న్యాచురల్గా 9ంటికి మీరు ఏం చేసినా సెక్రీట్ అవుతుంది. మీరు ఆపుకుని స్లీప్ కూర్చుంటే ఆ తర్వాత గెటింగ్ ఇన్ టు స్లీప్ ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఆ నైస్ పీరియడ్, ఆ 9 to 10 మధ్యలో, 8 to 10 మధ్యలో ఈజ్ ద గుడ్ టైమ్ టు ఫాల్ ఎ స్లీప్. అది తప్పితే బియాండ్ 11 కనుక మీరు వెళ్తే ఫాలింగ్ ఎ స్లీప్ ఇట్ సెల్ఫ్ విల్ బీ అ ప్రాబ్లం. ఓకే ఓకే. ఆర్ లేకపోతే సరిపడా స్లీప్ సరిపోక మీరు వేకింగ్ అప్ సేమ్ టైంకి వేకింగ్ అప్ ఉంటుంది. ఎందుకంటే రొటీన్స్ ఉంటాయి. సో అట్లా రోజు కొద్దిగా అప్పులోకి వెళ్ళిపోతుంది బాడీ, స్లీప్ అప్పులోకి, స్లీప్ డిప్రైవేషన్ డెఫిసిట్స్లోకి. వీటికి క్రానిక్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మన బాడీలో సెక్రీట్ అవుతున్న కెమికల్స్ మొత్తాన్ని ఆల్టర్ చేసేస్తుంది. సో హ్యాపీనెస్ హార్మోన్స్ ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. అందుకనే యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ వస్తుంది. ఓకే. అనుకుంటారు చాలా మంది, అంటే మేము రోజు ఇట్లా చేస్తున్నాం, మాకేం అవ్వలేదు, మేము బాగానే ఉన్నాం కదా అని చెప్పి. చాలా మంది కాఫీ అండ్ టీతో మెల్కొని ఉంటారు. అవును మ్యామ్. దోస్ ఆర్ ఆర్టిఫిషియల్ స్టిమ్యులెంట్స్. అవి మెడికేషన్స్ అడిక్టివ్ మెడికేషన్స్. సో అవి లేకుండా, సపోజ్ కాఫీ టీలు లేకుండా మీరు ఎంతసేపు యాక్టివ్గా ఉండగలరు అనేది మీ యాక్చువల్ యాక్టివిటీ లెవెల్. ఓకే. సో ఏమవుతుందంటే మనకి యూజువల్గా స్లీప్లో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్లీప్ ఈజ్ లింక్డ్ టు ఆల్జైమర్స్ డిసీజ్. ఆల్జైమర్స్ అంటే మతిమరుపు వచ్చి మొత్తం కంప్లీట్గా ఎడినోసిన్ అనేది ఒకటి మనకి డే టైం అంతా తిరుగుతాము ఇవన్నీ చేస్తున్నప్పుడు బ్రెయిన్లో ఎడినోసిన్ బ్యాకప్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంది. ఓకే. దాన్ని మెల్లగా ఒక చీపురు తీసుకుని ఊడ్చుకుంటుంది బ్రెయిన్. తీసేస్తే మనము రికవర్ అవుతూ ఉంటాం. సో యాక్చువల్గా కాఫీ టీ వాటి ప్రొడక్షన్ కొంచెం తగ్గించినా మన స్లీప్ వేక్ సైకిల్స్ని డిస్టర్బ్ చేస్తాయి. అందుకే ఆఫ్టర్ 4 o'clock స్టిమ్యులెంట్స్ ఏమీ తీసుకోకూడదు. స్టిమ్యులెంట్స్ అంటే కాఫీ, టీ, కోక్, కెఫీన్ ఉన్నవి, స్మోకింగ్, ఇవన్నీ స్టిమ్యులెంట్స్. ఇవేవి మీరు తీసుకున్నా అవి మన స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తాయి. సో స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఏమంటామంటే మీ కాఫీ టీ అమౌంట్ తగ్గించేసేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గించండి. మీరు తీసుకున్నది ఏదైనా కానీ బిఫోర్ 4 ఫినిష్ చేయండి. ఓకే. సో అట్లా అనమాట. సో పిల్లల్లో నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, కొంతమంది పిల్లలకు కూడా ఇస్తున్నారు కాఫీ టీ. సో పాలు ఇస్తే తాగరని చెప్పి కాఫీ టీ ఇస్తున్నారు, ఏదో రూపంగా తాగుతారు కదా అని చెప్పి. అది ఎందుకు పనికిరాదు. ఇన్ఫాక్ట్ అది బ్యాడ్ థింగ్. ఎనీథింగ్ దట్ ఈస్ అడిక్టివ్, ఇట్స్ ఎ డ్రగ్, ఇట్ షుడ్ నాట్ బి గివెన్. సరే, నేను అడల్ట్స్ గురించి ఐ వోంట్ టాక్ టూ మచ్, బట్ పిల్లలకి మాత్రం ప్లీజ్ ఇవ్వకండి. ఓకే. అడల్ట్స్లో కూడా ఒక సర్టెన్ అమౌంట్ మించి కాఫీ టీ తాగే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి. ఓకే. అసలు అంటే జనరల్గా ఎన్ని కప్ ఆఫ్ కాఫీ కానీ టీ కానీ తాగొచ్చు మేడం డైలీ? ఎంఎల్లో చెప్తూ ఉంటారు. ఐ థింక్ నాకు తెలిసి అడల్ట్స్కి ఇట్ షుడ్ నాట్ బి బియాండ్ 100 ml. 100 to 150 ml మ్యాక్స్ పర్ డే. ఓకే. సో అది మీరు ఒకసారిగా తాగుతారా లేకపోతే కొంచెం కొద్దిగా 25 ml అంటే ఏముంది,
చాలా తక్కువ. సో అది ఎవరికి ఉండదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ జస్ట్ 1 ఐ మీన్ యావరేజ్ సైజ్డ్ కప్తో 1 to 2 cups per day. కాఫీ టీ పిచ్చున్న వాళ్ళు అయితే మన వేసుకుంటారు మేడం. బాగా చెప్పొచ్చారులేండి మీరు, మీకేం బాగా చెప్తారు. బట్ కానీ నిజం చెప్పాలి కదా. అంతే అంతే మ్యామ్, ఖచ్చితంగా. అంటే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది కదా మ్యామ్, వినేవాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్ నా ప్రయారిటీ పిల్లలు. అంతే అంతే, పిల్లలకి అట్లీస్ట్ అలవాటు చేయండి. నిజమే మేడం, మీరు చెప్పినట్టు నిజంగా చాలామంది మార్నింగ్ పేరెంట్స్తో పాటు పిల్లలకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎక్కువగా విలేజెస్లో చూస్తుంటాం టీలు వాళ్ళతో పాటు వీళ్ళకి ఇవ్వటం అట్లా. మొత్తానికి అంటే పడుకునే ముందు టీనేజ్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఆఫ్టర్ 5 టీ కాఫీలు అసలు తాగకూడదు. పిల్లలకైతే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే, బెస్ట్ థింగ్ ఈజ్ టు ఎక్సర్సైజ్ బిట్వీన్ 4 to 6. అంటే పిల్లల్ని బాగా ఆడుకోనివ్వాలి ఆ టైంలో. ఓకే, 6 బయట పరిగెత్తి హార్ట్ రేట్ పెరిగి చెమటలు అలసిపోయే రకంగా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు పిల్లలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు మేడం అట్లాంటి ఆటలకి, పేరెంట్స్ ఎంకరేజ్ చేయట్లేదు చాలా వరకు. ఎస్, ఎందుకంటే లైక్ ఫర్ వేరియస్ రీజన్స్. బట్ అది మ్యాండేటరీగా, అంటే ఇప్పుడు గ్యాడ్జెట్ అడిక్షన్ పీక్స్లో వచ్చేసింది. సో దానికి ఒక మోతాదు, ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఫ్రీ ఆఫ్ గ్యాడ్జెట్ ఉంటాను అని మీరు చెయ్యాలి, అండ్ అది ఇంపోజ్ చేయాలి. ఓకే, ఇంపోజ్ చేయాలి. సో ఇంపోజ్ చేస్తే కనుక ఇవన్నీ ప్రాబ్లమ్స్. అండ్ కాన్స్టెంట్గా డిస్కస్ చేయాలి, చెప్తూ ఉండాలి. పిల్లలకి ఎప్పుడు వివరించి చెప్తే పెద్దవాళ్ళ కంటే తొందరగా ఏ విషయమైనా నేర్చుకుంటారు. ఓకే, మంచి విషయాలైనా చెడు విషయాలైనా వివరించి వాళ్ళకి హత్తుకునేలా చెప్తే డెఫినెట్గా మంచి విషయాలు తొందరగా రీచ్ అవుతాయి. అండ్ చాలా బై డిఫాల్ట్ అందరూ మంచిగా బ్రతకాలి, మంచి అనిపించుకోవాలి అనే తృష్ణ మనందరికీ ఇన్నేట్గా ఉంటుంది. అవును అవును, దాని గురించే మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి పర్టికులర్లీ స్కూల్స్లో కరికులంలో ఇంక్లూడ్ చేయాలి. అవును, ఏంటంటే ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఎంతసేపు పడుకోవాలి. యాక్చువల్గా అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ స్లీప్ మెడిసిన్ వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఏంటి అని అంటే స్కూల్ కరికులంలో ఇంక్లూడ్ చేయండి ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్ గురించి అని చెప్పి. నిజంగా అట్లా చేస్తే బాగుంటుంది మేడం. అండ్ అది మెంటల్ హెల్త్ గురించి అది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి లైక్ రిలాక్సేషన్ టెక్నిక్స్, యోగా, మెడిటేషన్, ఇవి కూడా కరికులంలో ఇంక్లూడ్ చేసి బలవంతాన నేర్పిస్తే వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలిసే టైంకి వాళ్ళ రొటీన్లో ఒక పార్ట్ అవుతుంది అని. సో ఇవన్నీ ఇంపార్టెంట్ మేడం. యోగా, మెడిటేషన్ అన్నారు, వాళ్ళకి అలవాటు చేయాలి పిల్లలకి. నిజంగా వాటి వల్ల అంత మార్పు ఉంటుందంటారా? చాలా. ఎంత మార్పు ఉంటుందంటే ఇప్పుడు మన ఏన్షియంట్ స్కిల్స్ ఇవి ఇండియన్వి, ఈస్టర్న్వి, ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఒక్కటే కాదు, బుద్ధిజం వీటన్నిటిలో కూడా ఉంది. సో వీటిని ఇప్పుడు పేటెంట్ చేసుకుందామని చూస్తున్నారు వెస్టర్న్ వరల్డ్. విపరీతంగా అనేక రకాలుగా దాని గురించి చదివి దానికి వేరే పేర్లు పెట్టి మైండ్ఫుల్నెస్ అని వాళ్ళ స్కూల్ కరికులంలో ఆల్రెడీ ఇంక్లూడ్ చేశారు. అంత ఇంపార్టెంట్. సో ఏంటి అంత ఇంపార్టెంట్ అని అంటే యోగా ఈజ్ అబౌట్ ఫ్లెక్సిబిలిటీ, యోగా ఈజ్ అబౌట్ మజిల్ స్టిమ్యులేషన్, యోగా ఈజ్ అబౌట్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అండ్ మనం చేసే విధానంలో కొంత మెడిటేటివ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఓకే, మైండ్ఫుల్నెస్ ఉంటుంది. ప్యూర్గా మెడిటేషన్ గురించి అండ్ వేరియస్ అదర్ థింగ్స్, మన ట్రెడిషనల్ థింగ్స్ చెప్పాలి అని అంటే యాక్చువల్గా అవన్నీ మన పారాసింపథెటిక్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. మనకి 2 సిస్టమ్స్ ఉన్నాయి బాడీలో, అండ్ అవి ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఒకటి ఎక్కువ తక్కువ అట్లా అవుతూ బ్యాలెన్స్ చేసుకుంటాయి. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఓకే, సో ఫైట్, ఫ్లైట్, ఫ్రైట్ అది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, అంటే మన ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అనమాట. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం కాపాడుకోవటానికి అండ్ క్విక్గా సొల్యూషన్ కనుక్కోవటానికి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. పరిగెత్తి పారిపోవటానికి, ఫైట్ చేసి డిఫెండ్ చేసుకోవటానికి. సో అదనమాట. భయపడితే దాని నుంచి దూరంగా జరుగుతాం కదా. సో ఆల్ దీస్ ఆర్ ఫర్ డిఫెండింగ్ అవర్ సెల్స్ ఎవల్యూషనల్గా.
ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమే మనని కిక్ చేస్తూ ఉంటుంది డే టైం అంతా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం చేసే పనులన్నీ వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి సర్వైవల్కి. అయితే పారాసింపథెటిక్ సిస్టమ్ ఏంటంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఆపోజిట్. దాంట్లో కామ్నెస్, జాయ్, హీలింగ్ ఇవన్నీ జరుగుతాయి. ఓకే. సో మెడిటేషన్, యోగా ఈ ప్రక్రియలు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. వీటన్నిటిలోనూ స్టిమ్యులేట్ అయ్యేది పారాసింపథెటిక్ సిస్టమ్. ఓకే. ఇది సైంటిఫిక్గా ప్రూవెన్ థింగ్, సైంటిఫిక్ బేసిస్ ఇది. ఓకే. ఓకే. సో ఆ యోగ నిద్ర, యోగ ముద్ర, లేకపోతే ఈ మెడిటేషన్ ఇవన్నిటిలోనూ మన పారాసింపథెటిక్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ మీరు వినుంటారు చాలామంది, అథ్లీట్స్కి చాలా హార్ట్ రేట్స్ బేసల్గా తక్కువ ఉంటాయి. ఓకే. ఎందుకంటే చాలా ఇయర్స్ ఆఫ్ రన్నింగ్ అండ్ అవునవును. కార్డియాక్ యాక్టివిటీతో కార్డియాక్ మజిల్లో వచ్చే చేంజెస్, ఇంకా వేరియస్ అదర్ థింగ్స్ మూలన ఈ పారాసింపథెటిక్ సిస్టమ్ టేక్ ఓవర్ చేసి వాళ్ళకి బేసల్ హార్ట్ రేట్ స్లోగా ఉంటాయి. ఓకే. సో అది ఎన్నో ఏళ్ళు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ తపస్సు లాగా అనమాట. ఏదన్నా ఫోకస్డ్గా యాక్టివిటీ గంటల కొద్దీ, ఏళ్ల కొద్దీ చేస్తే అదే తపస్సు, అంతే కదా. అవును మేడం. సో అలా స్టిమ్యులేట్ అయ్యేదే పారాసింపథెటిక్ సిస్టమ్. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ మెడిటేషన్ ఏంటంటే, మెడిటేషన్లో రకరకాలు ఉంటాయి. ఒక డెఫినిషన్ లాగా చెప్పాలి అని అంటే, మెడిటేషన్లో ఒక పర్టికులర్ ఇమేజ్ని మైండ్లో ఫోకస్ చేయటం, లేదా ఒక పర్టికులర్ మంత్రం ఆర్ చాంట్ ఆర్ నేమ్ ఆర్ వాయిస్ ఆర్ సౌండ్ని రికరెంట్గా చేయటం, లేదా వేరే ఇంకా కొన్ని మెడిటేషన్స్లో సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన బ్రీతింగ్ మీద ఫోకస్ చేయటం, మన మజిల్ రిలాక్సేషన్ మీద ఫోకస్ చేయటం, ఇట్లా ఏదో ఒకటి బీయింగ్ మోర్ అవేర్ అండ్ సీయింగ్ ఇన్వర్డ్ అండ్ బీయింగ్ కాన్షియస్ అబౌట్ ద మొమెంట్ అంటాం. దట్ ఈస్ వాట్ మెడిటేషన్ ఈస్ అబౌట్. ఓకే. ఈ ప్రక్రియలో పారాసింపథెటిక్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఓకే. ఓకే. అయ్యి నేను చెప్పిన వాట్ ఎవర్ స్లీప్లో జరిగే రిపేర్, ఇవన్నీ ఫిజికల్గా హీలింగ్ జరగటమే కాకుండా మెంటల్గా ఇట్ విల్ మేక్ యూ ఎ డిఫరెంట్ పర్సన్. బికాస్ ఒక 3 న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి మనకి. ఈ పర్టికులర్గా మెడిటేషన్లో స్టడీ చేసినవి. ఓకే. డోపమిన్, సెరోటోనిన్ అండ్ గాబా అని ఉంటుంది. ఇవి మనకి బ్రెయిన్లో సెక్రీట్ అవుతాయి. ఓకే. గాబా సెక్రీషన్ కామ్నెస్ని ఇస్తుంది. సెరోటోనిన్ అంటే మంచిగా కామ్గా, హాయిగా, హ్యాపీగా, స్టేబుల్గా, స్థితప్రజ్ఞత. సో సెరోటోనిన్ ఏమో జాయ్ ఇస్తుంది, డోపమిన్ ఏమో ప్లెజర్ ఇస్తుంది. ప్లెజర్ అంటే అది మొమెంటరీ థింగ్, అంటే ఏదైనా మనం పని చేయగానే మనకి హ్యాపీనెస్ ఇట్లా బర్స్ట్ వస్తుంది కదా. ఒక అర సర్దుకోగానే, లేకపోతే ఒక టాస్క్ ఫుల్ఫిల్ అవగానే వి గెట్ సర్టన్ జాయ్. అవును. దట్ ఈస్ వి గెట్ సర్టన్ ప్లెజర్. సో సెరోటోనిన్ ఏంటంటే అది కొంచెం మోర్ లాంగ్ లాస్టింగ్ థింగ్. ఎవరినైనా హెల్ప్ చేసినప్పుడు, మంచి హ్యూమెన్గా బిహేవ్ చేసినప్పుడు, వేరే వాళ్ళ లైఫ్ని మనం ఇంపాక్ట్ చేసామని, వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం ఉపయోగపడ్డామని కానీ వాళ్ళు కృతజ్ఞత చూపిస్తే మనకు వచ్చే జాయ్ సెరోటోనిన్. ఓకే. సో ఈ మూడిటిని పెంచుతుంది మెడిటేషన్. కామ్నెస్, ప్లెజర్, హ్యాపీనెస్, ఈ 3 హార్మోన్స్ని కూడా పెంచుతుంది. ఓకే. అండ్ యాంగ్జైటీ రెస్పాన్స్ ఇవన్నీ కూడా బ్లండ్ డౌన్ చేస్తుంది. మన గురించి మనం ఎక్కువ ఫోకస్ చేసి మన లైఫ్లో జరుగుతున్న విషయాలు చాలా వరకు మనలో నుంచే ఉత్పన్నం అవుతున్నాయి. అవతలని బ్లేమ్ చేయటం మానేసి మనల్ని మనం ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనే ఒక సెల్ఫ్ అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది. అండ్ మన జాయ్ని మనము మ్యానుఫ్యాక్చర్ చేసుకోవటం నేర్పిస్తుంది. అలా ఉన్న వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యి, అంటే మీరు ఎప్పుడు జాయ్ఫుల్గా ఉన్నారు అనుకోండి, మీ చుట్టూతో వాళ్ళందరికీ హ్యాపీగా అనిపిస్తుంది కదా. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అందరికీ జాయ్ఫుల్ పీపుల్ దగ్గర ఉండాలనిపిస్తుంది. సో తెలియకుండానే మీ చుట్టూ ప్రపంచాన్ని కూడా మీరు ఇంపాక్ట్ చేస్తారు. అవును మేడం. ఇన్ని రకాలుగా మంచిది కాబట్టి స్కూల్ లెవెల్లోనే మెడిటేషన్ టీచ్ చేస్తే, మా స్కూల్లో టీచ్ చేసేవారు. ఏంటి వీళ్ళు ఎంతసేపు తెలిసేది కదా, అంటే ఇవన్నీ చెప్పరు కదా. సో ఎక్స్ప్లెయిన్ చేసినా ఐ డోంట్ థింక్ ఆ ఏజ్లో అర్థం అవుతుందని
బట్ మేక్ ఇట్ మ్యాండేటరీ. జస్ట్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి చెప్తే ఓకే. యాజ్ దే గో ఆన్ అండ్ ఆన్ డెఫినెట్గా దే విల్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ అండ్ దే విల్ గెట్ ట్యూన్ టు ఇట్. సో నేను చెప్పినట్టుగా స్లీప్ ప్రాబ్లమ్స్కి వాటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కామ్ డౌన్ చేస్తుంది. కామ్ డౌన్ చేసి బాడీని స్లోగా నిద్రలోకి తీసుకువెళ్తుంది. ఓకే. సో కంపల్సరీ మెడిటేట్ చేయటం ఇవన్నీ కూడా స్లీప్లెస్నెస్కి ఉపయోగపడతాయి. యాంగ్జైటీ, ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ జర్నల్స్లో చాలా చోట్ల వాళ్ళు యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి, మందులతో హీల్ అయిన వాళ్ళకి, మందులు లేకుండా ఈ మెడిటేషన్ చేసిన వాళ్ళకి, అసలు మెడిటేషన్ మందులు లేకుండా ఉన్న వాళ్ళకి, ఇట్లా కంపారిటివ్ స్టడీస్ చాలా చేస్తే ఓకే. మైల్డ్ డిగ్రీస్లో ఉన్న వాళ్ళకి చాలామందికి మెడిసిన్ ఇస్తే ఎంత ఎఫెక్ట్ వచ్చిందో మెడిటేషన్ కంపల్సరీ ఇంత డ్యూరేషన్ ఇంత రెగ్యులర్గా చేసిన వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ అంత ఎఫెక్ట్ వచ్చింది. బెటర్ కదా మేడం. అట్లా అని మెడిసిన్స్ మానేయకుండా డాక్టర్ సజెస్ట్ చేస్తే ఇది ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్గా డోసేజ్ తగ్గుతుంది. అండ్ బాగా లో డోస్లో ఉన్న వాళ్ళకి మేబీ దిల్ గో ఆఫ్ మెడిసిన్స్. ఓకే. ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ చాలా గ్రేట్ ఎఫెక్ట్స్ ఉంటాయి మన హెల్త్ మీద. అందరూ దీనిపైన ఫోకస్ చేయాలి కంపల్సరీ. అవును, మ్యాండేటరీ చేయాలి. అవును, స్కూల్స్లో ప్రతి ఒక్కరు చెప్తుంటారు కానీ జనరల్గా డాక్టర్స్ ఖచ్చితంగా ఒక 1 hour ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి లైఫ్లో అని. కంపల్సరీ. ఇక్కడ నుంచి విన్నామా ఇక్కడ నుంచి వదిలేసామా అన్నట్టు అయిపోతుంది కానీ చాలా వరకు ఎవరు పాటించారు. చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కరెక్టింగ్ యువర్ స్లీప్. నేను కరెక్టింగ్ యువర్ స్లీప్ అని చెప్తాను, ఎందుకంటే నాకు తెలుసు స్లీప్ కరెక్ట్ చేయాలంటే ఒక 10 కరెక్ట్ చేసుకోవాలి మన డైలీ రొటీన్లో. అవును, అవును మేడం. తర్వాత వాళ్ళు వచ్చి అడుగుతారు స్లీప్ ఎలా కరెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు చెప్తాను. అంతే. అంటే టైమింగ్స్ వాళ్ళ షెడ్యూల్ కూడా కరెక్ట్గా సెట్ అవ్వదు. ప్రయారిటైజింగ్ అంటాం. మన దేశ ప్రధానికి, అమెరికా దేశ ప్రెసిడెంట్కి టైం దొరుకుతుంది ఎక్సర్సైజ్ చేయడానికి. ఓకే. దట్ స్పీక్స్. ఓకే. సో అందరికీ టైం ఉంటుంది, వాటిని ఫస్ట్ పెట్టాలి, మిగతావన్నీ తర్వాత పెట్టాలి. నిజమే మేడం, నిజంగా హెల్త్కి మించింది ఇంకోటి లేదు. వీటన్నిటి వల్ల హెల్త్ బాగుంటుంది అంటే అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మోస్ట్ పీపుల్కి పోయిన తర్వాత. అప్పుడు ఇంకేం ఉండదు, మిగిలిపోయింది. ఎప్పుడైతే మనం హాస్పిటల్స్లో ఉంటామో అప్పుడు గుర్తుపెట్టుకోవాలి హౌ మచ్ వీ క్రేవ్డ్ టు బీ బ్యాక్ ఆన్ ఫీట్ అని. ఫీట్ మీదకి వచ్చిన తర్వాత కూడా అది మాటికి గుర్తు తెచ్చుకుంటూ మెయింటైన్ చేసుకోవాలి. అనుకోవడం తప్ప పాటించడం ఉండదు అప్పటికైనా చాలా మంది. అంతే కదా మేడం? పాటించాలి. యూ కెన్ డూ ఇట్. స్లోగా యూ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. నిజంగా వింటుంటే అన్నీ పాటించాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది మేడం, కానీ చాలా వరకు పాటించరు. లాస్ట్లో మీరు చెప్పినట్టు టైం అనేది ఉంటుంది మన చేతుల్లోనే. మనం అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ ప్లెజర్.